దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు మన వీడియోని చూస్తున్నారు కదా. మన దగ్గర చాలా సరికొత్త వధూవరుల వివరాలు వచ్చాయి. అన్నీ కూడా ప్రతిరోజు కొన్ని వివరాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేస్తూ ఉండండి. అలాగే వాట్సాప్లో వివరాలు పంపిస్తే వెంటనే మీకు తగిన సంబంధాలు నేను పంపిస్తూ ఉంటాను. ఏ కులాల వారికైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు చూపబడతాయి. ఎన్ఆర్ఐ, సాఫ్ట్వేర్, అబ్రాడ్ మ్యాచెస్ అండ్ డాక్టర్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్, బిజినెస్ మ్యాన్స్, ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, ఇలా ఏ రంగాల వారికైనా ఏ కులాల వారికైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా చూడాలనుకున్న వాళ్ళైనా పర్వాలేదు, ఇదివరకు నుండే చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాము అవ్వట్లేదు అని బాధపడే వాళ్ళైనా పర్వాలేదు, మన దగ్గర లేట్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళ కోసం కూడా మ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి డోంట్ వరీ, సెకండ్ మ్యాచెస్ కూడా ఉంటాయి అన్ని రంగాల వారికి అండ్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు మన మంచి మాట చూద్దాం. కలిమికి పొంగరాదు, లేమికి కుంగరాదు. కలిమికి పొంగరాదు అంటే సంపద వచ్చినప్పుడు చాలా పొంగిపోవడం, గర్వంగా ఫీల్ అవ్వడం అలా చేయవద్దు. లేమికి కుంగరాదు, లేమి అంటే లేనప్పుడు, సంపద లేనప్పుడు, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధపడిపోకూడదు. ఎప్పుడూ కూడా మనిషి ధైర్యంగా ఒకేలాగా సంతోషంగా ఉండాలి. అంటే అలా ఎలా ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. అంటే సంపద ఉన్నప్పుడు గర్వపడకూడదు, ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. వచ్చిన సంపదను జాగ్రత్తగా దాచుకుంటూ, జాగ్రత్తగా ఆ సంపదకు తగ్గట్టుగా అనుభవిస్తూ, కొంత ఖర్చు చేస్తూ, కొంత దాచుకుంటూ, కొంత పొదుపు చేస్తూ అలా సంతోషంగా గడపాలి. అలా అని ఏదైనా లేని టైం వచ్చినప్పుడు అయ్యో అప్పుడు ఉంది ఇప్పుడు లేదు అని కూడా బాధపడకూడదు. దాన్ని కూడా మనం ఓర్చుకోవాలి. ఆ సమయంలో కూడా ఎలా ఉండాలో మనం అలా ఉండాలి. అందుకని ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, లేనప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. లేనప్పుడు కొంచెం బాధలో ఉన్నా కూడా దాన్ని మనం ఫేస్ చేసుకునేంత ఉండాలి. మరి అతిగా బాధపడిపోవడం, ఏదో జరిగిపోయింది ఇంకా అసలు కోలుకోలేము అని అలా మరీ ఇబ్బంది పడిపోకూడదు. నెక్స్ట్ ఈరోజు మన వీడియోలో చూద్దాము అబ్బాయిలండి. ముందుగా అబ్బాయిల వివరాలు. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. H1B వీసా ఉంది. 125K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అబ్బాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఐటీ రిక్రూటర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి వైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీఈ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 29 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 1988 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది. శాప్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నాడు. 13 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. టీసీఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి మాలా క్రిస్టియన్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఎంటెక్ కూడా చేసింది. డిజైన్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది. హెచ్ఆర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి.
నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 96 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీఈ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 29 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 97 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది, ఎల్ఎల్బి చేసింది, అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్లో ఉంది. ఈ అమ్మాయి 8 లక్షల ప్యాకేజ్లో ఉంది, గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అమ్మాయి 95 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, టీసీఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 12 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి మాలా క్రిస్టియన్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ఇంకా మన దగ్గర చాలామంది సరికొత్త వధూవరుల వివరాలు కూడా వచ్చాయి. అవి కూడా ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. హిందువులకి, క్రిస్టియన్లకి, సాఫ్ట్వేర్లకి, అబ్రాండ్ మ్యాచెస్కి, హిందూస్లో కూడా చాలా రకాల కులాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని రకాల సామాజిక వర్గాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయి. ఎనీ ఓసీ, బీసీ, ఎస్సీ అండ్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్, ఇలా అన్ని వర్గాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు చూపబడతాయి. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.